గాజాలో మారణ హోమం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయేలీలను బంధించిన హమాస్ను అంతం చేస్తామని ఆ దేశ ప్రధాని నెతన్యాహు దాడులకు ఆదేశాలు చేస్తూనే ఉన్నారు. ఎయిర్ స్ట్రైక్స్తో బాంబుల మూత మోగిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పారు. గాజాలో మొత్తం మరణాలు 64,905 మందికి పైగా చేరాయి. ఇటీవలి మాత్రమే ఒకే రాత్రికి 60 మంది ప్రాణాలు కోల్పారు. మరో ఘటనలో ఆహారం కోసం ఎదురుచూస్తున్న అన్నార్తులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు పెట్టి 93 మందిని చంపేసింది. గాజాలో శాంతి కోసం ప్రజలు ఎదురుచూస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త శాంతి ప్రణాళికను తీసుకొచ్చారు. ట్రంప్ 21 సూత్రాల శాంతి ఫార్ములాను ఇజ్రాయెల్ ముందుంచారు. తాజాగా ఈ శాంతి ప్రణాళికపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సానుకూలంగా స్పందించి ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నెతన్యాహునే ప్రకటించారు. అయితే ఈ 21 సూత్రాల ప్రణాళిక పూర్తి విజయం కావాలంటే మాత్రం హమాస్ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. దాదాపుగా నెతన్యాహు ఓకే చెప్పడంతో తదుపరి హమాస్కు ఆ శాంతి ఒప్పందాన్ని పంపుతారు. వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే గాజాలో శాంతి నెలకొనే అవకాశం ఉంటుంది. గాజాలో శాంతి నెలకొల్పేందుకు చాలా దగ్గరలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని దీనికి సుముఖంగా ఉన్నారు. మరి హమాస్ ఏం చెబుతుందో చూడాలన్నారు. ఈ ప్రణాళికలో గాజాలో నివసించే పాలస్తీనియన్లు ఎవరూ తమ స్థలాలను వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టంగా పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందానికి హమాస్ అంగీకరిస్తే మొదటి 72 గంటల్లోనే మిగిలి ఉన్న బందీలందర్నీ విడుదల చేయాలన్నారు. ఇలా చేస్తే ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి దశలవారీగా వెనక్కి తగ్గుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందం అమలులో ఉన్నప్పుడు నియమాలను పర్యవేక్షించడానికి ఒక అంతర్జాతీయ శాంతి మండలి ఉంటుందని, ఒకవేళ హమాస్ ఈ ప్రణాళికను తిరస్కరిస్తే ఇజ్రాయెల్కు వాషింగ్టన్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. ఇక నెతన్యాహు మాట్లాడుతూ ఈ ప్రణాళిక ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇది తమ బందీలందర్నీ ఇజ్రాయెల్కు తిరిగి తీసుకువస్తుందన్నారు. హమాస్ ఈ ప్రణాళికను తిరస్కరించినా లేదా అంగీకరించినట్లు నటించి అడ్డుకున్నా ఇజ్రాయెల్ ఒంటరిగా ఈ పనిని పూర్తి చేస్తుందని నెతన్యాహు తీవ్రంగా హెచ్చరించారు. హమాస్ సైనిక సామర్థ్యాలను, రాజకీయ పాలనను ధ్వంసం చేస్తుందని, గాజా మళ్లీ ఇజ్రాయెల్కు ఎప్పుడు ముప్పుగా మారకుండా చేస్తుందని నెతన్యాహు అన్నారు. మరి ఈ ప్రణాళిక హమాస్ వద్దకు వెళ్లాక ఎలా స్పందిస్తుందో చూడాలి.